ఆయన రొట్టెని మనం తింటున్నప్పుడు, ఆ రొట్టెని మనం తింటున్నప్పుడు, ఆ రొట్టెని మనం తీసుకుంటున్నప్పుడు అర్హత లేని నాకు అర్హతనిచ్చావయ్యా. నీ పరిశుద్ధ శక్తితో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినావు. నీ కొందనాలయ్యా. నీ సంఘంలో నీ బిడ్డలను మార్చుకున్నావు. నీ కొందనాలయ్యా. ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉండండి. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు శరీరం మన మధ్యలోనికి వస్తుండగా మనము దాన్ని కొంచెం కొంచెంగా పుచ్చుకొని పక్క వారికి ప్రార్థన. తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీరెంతైనా గొప్ప దేవుడు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఘనమైన కార్యములు చేయగలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహిమలో ఉండవలసిన దేవుడు భూమి దగ్గర శరీరాన్ని ధరించుకొని వచ్చావు తండ్రి. కన్యక గర్భవతి కుమారుని కరుణానికి ఇమ్మానుయేలునగా భాషాంతరం ఉన్న దేవుడు మనకు తోడు అని పేరు చేత యేసు అని నామకరణం చేత ప్రభు అని లోకంలో జీవించి 33.5 సంవత్సరం జీవించి మరణించి తిరిగి లేచిన వాడానికి స్తోత్రాలయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభువా. తండ్రి, మీరు అప్పగింపబడిన రొట్టెని ఎత్తుకున్నారు తండ్రి. తండ్రి, విరిచి మేము ప్రతి ఒక్కరికి ఇచ్చారు తండ్రి. అలా జ్ఞాపకం చేసుకుని నేను వచ్చిన వరకు అని చెప్పావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నేను జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, నైనా శరీరానికి సాదృశ్యమైన రొట్టె తింటుండగా ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఎవరు అయోగ్యంగా చేతులు వేపడ సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి ప్రభు యొక్క శరీరం మన మధ్యలోనికి వస్తుండగా కొంచెం కొంచెంగా పుచ్చుకొని తరపుకిద్దాం. ప్రియులారా, కొంచెం కొంచెంగా పుచ్చుకుందాం. రక్షించబడిన వారు కొంచెం కొంచెంగా పక్క వారికి ఇవ్వండి. కొంచెంగా ఇరిసి తీసుకోండి, పక్క వారికి ఇవ్వండి. కుడిహస్తాలు పైకి చూపండి. పైకి చూపిన వారికి అలా పాత్ర మరొకరికి పట్టుకోకుండా మీరు మాత్రం అట్లా అందించండి. ప్రియులారా, మీ మధ్యలోనికి వస్తూ ఉంది ప్రభు శరీరం. మీ మధ్యలోనికి వచ్చి ఇవ్వడానికి కష్టం అవుతుంది కనుక మీరే సిస్టర్లు అలా ఒకరొకరు అందుకోండి. పిల్లలు మీరు చెయ్యాల పైకి ఎత్తితే పాత్రలో మీకు అలా చేతికి అందిస్తారు. దాన్ని తీసుకొని కొంచెం విరిచి తీసుకోండి. తీసుకుని పక్క వారికి ప్రభు శరీరం మీ మధ్యలోనికి వస్తుంది. విరచి ప్రభు శరీరాన్ని ప్రార్థనాపూర్వకంగా తీసుకొని తినండి.